నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి పడే చంద్ర నాయకత్వం. రెండు ప్లేట్లు రే. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి కుటుంబ ప్రభుత్వం, వర్ధిల్లాలి కుటుంబ ప్రభుత్వం, వర్ధిల్లాలి కుటుంబ ప్రభుత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. తర్వాత అందరికి ఛాన్స్ ఇస్తాం, అందరికి కూడా ఛాన్స్ ఇస్తాం. తర్వాత బొక్కలు తిరిగన్నారా ఉడి బాల చిన్నపిల్లి ఈశ్వర్ కుమార్, సత్యనారాయణ, నాగమణి, వీరబాబు, సావిత్రి, విజయ్ కుమార్, విజయ్ కుమార్, పేరు మిషన్లు ఇస్తున్నామండి. పేరు మిషన్లు రావాల్సింది వస్తుంది. నాగులపల్లి నారాయణమ్మ, జయరాజు, గుంటూరు జయరాజు, చెన్ను రామాంజనేయులు, పేరు సంవత్సరమైన సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వేదికను అలంచిన ఉడా చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే పార్టీ నాయకులకు, మాజీ శాసనసభ్యులకు, కార్పొరేటర్లకు, అలాగే మాజీ కార్పొరేటర్లకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నా అనుకుంటూ చేసాం. మనం అలాగే సంబరం కూడా చేసుకోవాల్సిన సమయం కూడా ఇదే. ఎందుకంటే మనం చేశాం కాబట్టి, చేసి చూపించాం కాబట్టి సంబరాలు చేసుకోవాలి, ప్రజలకి తెలియాలి. ఇంకా చౌడయ్య గారు మాట్లాడారు. చౌడయ్య గారు మాట్లాడినట్టుగా కార్యకర్తలందరూ కూడా దబాయించి మాట్లాడగలిగితే ఇవాళ అది పక్క నుంచి మాట్లాడేవారు ఒక్కరు కూడా కనిపించరు. కాబట్టి అది మీరందరూ కూడా నేర్చుకుని అదే విధంగా ప్రజలకి చెప్పవలసిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని నిన్న కోరుకోవడం జరుగుతుంది. అలాగే మనం వచ్చిన తర్వాత చేస్తా ఉన్నా చేయమన్నా కూడా అన్నా క్యాంటీన్ ముందు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో తక్కువగా ఉన్నాయి. భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు 204 అన్నా క్యాంటీన్లు తెరవడం పెట్టింది. దాని వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది కార్యకర్తలందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ఏదైతే దీపం పథకం మనం పెట్టామో దాన్ని మళ్ళీ మహిళలందరూ కూడా అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓట్లేశారన్న ఉద్దేశంతో
ఇమ్మీడియట్ గా మరి గ్యాస్ బండ్లు కూడా అందరికీ కూడా 3 బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. అందరికీ కూడా మీకు ఉచితంగా ఏంటంటే చేతికి ఇవ్వట్లేదు కాబట్టి తెలియట్లేదు, కానీ అందరికీ కూడా 90% మందికి అందరికీ కూడా అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. మిగతా 10% చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా సరి చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే 800 రూపాయలు మాకెందుకు కదా అని వదిలేస్తున్నారు. కానీ డెఫినెట్ గా మీరు అందరూ కూడా ఆఫీస్కి వచ్చి ఉంటే అవి కూడా టెక్నికల్ ఇబ్బందులు సరి చేస్తున్నారు, అవి కూడా సరి చేసుకోవాలి. మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా అనేది అందరికీ కూడా ఏదైతే ఇస్తా ఉన్నామో సూపర్ 6 లో భాగంగా అది విడతల వారీగా వేయడానికి అన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున సంవత్సరం అయిన సందర్భంగా మరి తల్లికి 15,000 రూపాయలు మరి ఏదైతే మరి అందరి అకౌంట్ లోకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వేయడానికి జరుగుతుంది. కోడేగా లెక్క చెప్పారు 67 లక్షల చిల్లర మందికి పడుతుంది. 8,750 కోట్లు ఇవాళ అందరి అకౌంట్ లో కూడా జమ చేయబడుతుంది. మరి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆగస్టు 15వ తారీఖు నుంచి మరి బస్ ఫ్రీ ఏదైతే అన్నారో అందరికీ కూడా బస్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలే మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అన్ని ఇచ్చేసిన తర్వాత కూడా రేపు పొద్దున ఏమంటారంటే ఇంకేమిస్తున్నారని నేను అడుగుతాను. కాబట్టి మనం ఇచ్చి చెప్పవలసిన బాధ్యతను మనం అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మనం ఏదైతే రోడ్స్ రిపేర్ చేస్తామని చెప్పామో తప్పనిసరిగా మన అందరికీ కూడా మనం ట్యాక్సీ వర్క్లు ఎట్టి పరిస్థితుల్లో ముందు లాన్ తోటి వేయాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా గుంట పడకోకుండా మరి ఏలూరు నియోజకవర్గం అంతా కూడా చేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే మనం పాదయాత్ర చేసి హామీలు ఇచ్చామో డెఫినెట్ గా ఎన్ని కూడా ఇంచుమించుగా 90% గురించి మాట్లాడారు. ఇద్దరు రైతులు సంతోషంగా ఉన్నారు. ఎవరు సంతోషంగా లేరు అంటే జగన్మోహన్ రెడ్డి సంతోషంగా లేరు. ఎందుకు సంతోషంగా లేరు? గవర్నమెంట్ బాగా చేస్తుంది, అన్ని అవసరాలన్నీ కూడా తీరుస్తుంది, అందుకని బాగా చేస్తున్నారు. అందుకని ఏం చేయాలి, ఏం చేయడానికి లేదు. సూపర్ 6 గురించి మాట్లాడారు. ఇవాళ సూపర్ 6 ఇచ్చేస్తున్నాం. ఇవాళ ఇంకేం మాట్లాడాలి? రైతులను పట్టుకొని మాట్లాడుతున్నారు. అలాగే ఇవాళ ఇంకోటి ఏం మాట్లాడుతున్నారు? పామ్ ఆయిల్ రైతుల గురించి మాట్లాడుతారు. ఎలక్షన్ లో వచ్చినప్పుడు పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర 12,000 రూపాయలు ఉండేది. మొన్న నెల వరకు కూడా వాళ్ళకి 21,000 రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది. ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ కొంచెం ఇది ఉండడం వల్ల ఒక 10% ఎక్స్పోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల ఒక 1,216 రూపాయలు తగ్గితే మళ్ళీ మేము సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడేది తీయొద్దని చెప్పాం. మళ్ళీ వాళ్ళకి ఆ రేటు మళ్ళీ వస్తుందని కూడా మన అందరికీ పామాయిల్ రైతులు కూడా తెలుపుతున్నాం. ఇవాళ పామాయిల్ రైతులకి ఎవరైనా అండగా ఉన్నారంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అండగా ఉందని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఎలాంటి పనులు ఉన్నా కూడా మినిస్టర్ గారు కూడా మనం ఇక్కడ వచ్చే అన్ని కూడా వాళ్ళ సమస్యలు అన్ని కూడా తీరుస్తున్నాం. అలాగే ఇవాళ ఎక్కడికి పోయినా కూడా మనకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా మేము అన్ని కూడా తీర్చి ముందుకు వెళ్తున్నాం అని కూడా మీకు తెలుపుతున్నాం. ఇవాళ ఒక ఏలూరు పార్లమెంట్ లోనే 12 ప్రైవేట్ ఆరోపీలు తీసుకొని వచ్చాం. ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంట్ లో 12 ఆరోపీలు ఎప్పుడు కూడా రాలేదు. ఇంకా ఒక 8 ఆరోపీల గురించి కూడా ఫైట్ చేస్తాము. అన్ని కూడా తీసుకొని వస్తాం. కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినవి ఏమంటే కూడా కంపల్సరీ తీసుకొని వచ్చి ఇక్కడ కట్టి వచ్చే ఎలక్షన్ లో మీ అందరి దగ్గరికి కూడా వస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్స్ అన్ని కూడా కంపల్సరీ ప్రతి ఒక్క స్కీమ్ కూడా తెచ్చి అందరికి కూడా వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళ ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు. అందుకని దేని పని దుష్ట ప్రచారాలు చేస్తారు. ఎవరెవరు నమ్మాల్సిన అవసరం లేదు. మేము చేసే పని చెప్తాం కానీ చేయకుండా పని ఎవరికి కానీ చెప్పాల్సిన అవసరం మాకు అవసరం లేదు. ఇవాళ పామాయిల్ రైతులకు ఒక్కరికే కాదు, ఇవాళ కోవూరు భద్రాచలం రైల్వే ఎప్పుడో 20 ఏళ్ళ నుంచి ఆగిపోయిన రైలు ఇవాళ శాంక్షన్ చేసి తీసుకొని వచ్చాం. ఇవాళ పార్లమెంట్ లో ఎప్పుడైనా ఆగిపోయి ఉంది, అది చేశారు. హైవేలకు సంబంధించి కొత్త హైవేలు అన్ని కూడా పెట్టాం. వచ్చే కేబినెట్ వాళ్ళు ఎప్పుడు వస్తే మినిమం 2,100 కోట్లు ఓన్లీ హైవే పనులు మన ఏలూరు పార్లమెంట్ వస్తాయి. ఇవన్నీ కూడా పనులు చేస్తున్నాం. ఎక్కడ కానీ ఈ సంవత్సరం వల్ల ఎక్కడ కానీ ఆగి పనులు చేయట్లేదు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాట్లాడడానికి చెప్తే వేరే అవకాశం లేదు. ఇవాళ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటున్నారు. ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎవరైనా ఎమ్మెల్యే గారు ఇట్లా ఎప్పుడైనా అందుబాటులో ఉన్నారా? మీకు ఎక్కడైనా మీ సమస్యలు వినే పరిస్థితి ఉందా? నేనే ఎమ్మెల్యే గారికి చాలా సార్లు అంటుంటాను, అన్న మీరు తిరిగినట్లు ఎక్కడ కానీ వేరే రాష్ట్రాల్లో ఎవరు తిరగడం లేదు, అలా తిరుగుతున్నారన్నా మీరు అని నేనే అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన గట్టికి తిరుగుతున్నారు, చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాం? మీ అందరికీ కూడా పనులు చేయాలని మేము ముందుకు వచ్చాం. లేకపోతే మా పనులు మాకు మచ్చులో ఉన్నాయి కదా, అవన్నీ వదిలేసి మనం ఎందుకు వచ్చాం? కంపల్సరీ సంఘ సేవ చేసుకోవాలని, ప్రజల సేవ చేసుకోవాలని మేము ముందుకు వచ్చాం. ఎంతో ఆనెస్ట్ గా పని చేసుకుంటున్నాం. అందరికి అందుబాటులో ఉండడానికి పనిచేస్తున్నాం.
ఇవాళ ఎవరికి ఇబ్బంది వచ్చినా చేస్తాం. అలాగే ఇవాళ మీ అందరూ కూడా ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాను. కంపల్సరీ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తున్నామని కూడా మేము అందరికి చెప్తున్నాం.